శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ధనస్సు రాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ జూన్ నెలలో మీరు ఎవరిని కలవబోతున్నారో వింటే గుండె జల్లుమంటుంది, కాళ్ళు వణుకు పుడతాయి. ఎందుకంటే ధనస్సు రాశి వారు ఎన్ని పనులు చేస్తున్నా సరే ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు ఈ వీడియో ద్వారా అసలు ఈ జూన్ నెలలో మీకేం జరగబోతోంది, ఎవరిని కలవబోతున్నారు, ఎవరు కలవబోతున్నారు, మీరు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, అలాగే మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలకు మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది, చేయాల్సినటువంటి పరిహారాలేంటి, ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఏముందిలే అని పక్కకు నెట్టేశారు అంటే మీకు రాబోతున్న అదృష్టాన్ని లేదా మీకు జరగబోతున్న కీడును మీరు పక్కకు నెట్టేసినట్టే అవుతుంది. మీ జీవితంలో జరగబోయేది ముందుగా తెలిస్తే చెడు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు, మంచి అయితే ఆ మంచి చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. కాబట్టి ధనస్సు రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ధనస్సు రాశి వారు మీకు తెలిసిన వారు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక నిన్న ఒక ఆవిడ నాకు కాల్ చేశారండి. ఏంటంటే మా వారు అస్తమానం తాగేసి వచ్చేవారండి. సంపాదించింది మొత్తం కూడా ఈవినింగ్ అయ్యేసరికి తాగేసి ఇంటికి వచ్చేసేవారు. ఒక్క రూపాయి కూడా ఇచ్చేవారు కాదు. నేను నా రెక్కల కష్టం మీద కూలి పని చేసి పిల్లల్ని పోషించుకుంటున్నాను, ఏదో చదువు చెప్పించుకుంటున్నాను, నా వల్ల అవటం లేదండి. ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని ఎంతవరకు అని కుటుంబ బాధ్యతలు మొయ్యగలను. మా వారు ఎంత చెప్పినా ఏడ్చి చూశాను, బతిమాలుకున్నాను, మాట వినలేదండి, తాగటం మానలేదండి. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. డబ్బులు ఒకవైపు అయితే ఆరోగ్యం చెడిపోయి ఆయనకి ఏదన్నా అవుతే మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా భయం వేసేది నాకు. అలాంటి సమయంలో నేను మీ ఛానల్లో చూస్తూ ఉన్నప్పుడు మా వారి రాశికి నా రాశికి ఎలా ఉంది అని రాశి ఫలాలు చూస్తూ ఉన్నప్పుడు ఈ గురువుగారి గురించి మీరు చెప్పారండి. ఒక్కసారి సరే ఎంత నమ్మకంగా చెప్తున్నారు కదా అని గురువుగారికి కాల్ చేశాను. గురువుగారు ఏం చేశారో ఏమో తెలియదండి. మా వారు ఒక 15 రోజులు తిరగకనే తాగుడు మానేశారు. సంపాదించింది మొత్తం ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు. ఇంట్లో సాయంత్రం అందరూ నైట్ కలిసి భోంచేస్తున్నామండి, ఎంతో హ్యాపీగా ఉన్నాము అంటూ ఆవిడ తన హ్యాపీనెస్ని షేర్ చేస్తారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. 100కి 1000% కూడా జరిగి తీరుతుంది. వీరు చెప్పారు అంటే ఇక దానికి తిరిగే ఉండదు, కాదు లేదు అన్న మాట కూడా ఉండదు. ఎంతటి మొండి సమస్యలనైనా చిటికేసినంతలో చేస్తారు గురూజీ శివరామరాజు గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7780246131. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ధనుస్సు రాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి. ఎందుకంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరిలో కొంతమంది తెలివైన వారు ఉన్నారు, కొంతమంది అమాయకులు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది చురుకైన వారు ఉన్నారు, ఇంకొంతమంది అంటే కామ్గా నిదానంగా కూల్ గోయింగ్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఇలా ధనుస్సు రాశిలో ఎంతో మంది ఇలా మిశ్రమంగా ఉంటారండి. ఎన్నో రకాలైనటువంటి మనుషులు, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిత్వాలు, ఎన్నో రకాలైనటువంటి మనసులు ఉంటూ ఉంటాయన్నమాట. అయినా వీరి రాశి పరంగా ఉన్నటువంటి అదృష్టం మాత్రం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది. అంటే వారి యొక్క గ్రహస్థితిని బట్టి, వారి యొక్క గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. క్షణం కూడా గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనుషులు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ముఖ్యంగా ధనుస్సు రాశి పరంగా మీ యొక్క గ్రహస్థితి అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మీ యొక్క మనస్థితి మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు మీ మనసుని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించండి.
అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే అప్పటికప్పుడు కోపం వచ్చేస్తుంది, అప్పటికప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోతారు, అప్పటికప్పుడు నాకెందుకులే అని అనుకుంటారు, మళ్ళీ కాదు అని ఉండలేక మళ్ళీ మనసు ఏంటంటే మళ్ళీ అది పీకుతూ లాగుతూ ఉంటుంది. అలాగే క్షణానికి ఒక రకంగా కాసేపు కోపం, కాసేపు మౌనం, కాసేపు చిరాకు, కాసేపు ఆశ, కాసేపు నిరాశ, కాసేపు భయం, కాసేపు సంతోషం, ఇంకా ఇలా రకరకాలుగా వీరి యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుంది. కారణం ఏంటంటే గ్రహాలు అనేవి క్షణక్షణం మారుతూ ఉంటాయి కాబట్టి. గ్రహాల మార్గం అలా మారుతూ ఉన్నప్పుడు మీ యొక్క మనసు అనేది కూడా మారుతూ ఉంటుంది. కానీ మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవాలి అన్న విషయం మీకు తెలుస్తుందో, అర్థమవుతుందో, ఉంచుకోగలుగుతారో, మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవటం మొదలు పెడతారో అప్పటి నుంచి మీకు అంతా కూడా మారిపోతూ ఉంటుంది. కనిపించని దైవాన్ని, కనిపించని గ్రహాలను మనం ఏం చేయలేమండి. కానీ మన మనసు మన లోపల ఉంటుంది. అలాంటి మనసు అదుపులో ఉంచుకోవటం అంటే కోపాలను, ఆవేశాలను కంట్రోల్లో ఉంచుకోవటం, మనుషుల మీద ప్రేమ, అభిమానాలు పెంచుకోవటం, అన్నింటికీ మించి క్షమాగుణం ఉండాలి. క్షమాగుణం ఉంటే ఎదుటి మనిషి ఎన్ని తప్పులు చేసినా కానివ్వండి, ప్రతిదీ కూడా దైవం గమనిస్తూ ఉంటుంది అని చెప్పి ఒక్క క్షణం క్షమించే గుణం ఉన్నప్పుడు మీకేంటంటే మనశ్శాంతి అన్నది దొరుకుతుంది. మనశ్శాంతిని ఇవ్వటానికి ప్రయత్నం అవుతుంది. మీ ఆరోగ్యాన్ని బాగా ఉండేలాగా చేయటానికి కూడా ఈ క్షమాగుణం అనేది పనికొస్తుంది. మీరు భగవంతుడిని మార్చలేరు, గ్రహస్థితిని మార్చలేరు, మీ తలరాతని మార్చలేరు, కానీ మీకున్న బలహీనతలను మార్చుకోవచ్చు, మీలో ఉన్న లోపాలను మీరు సరిచేసుకోవచ్చు, మీలో ఉన్న పొరపాట్లను మీరు దిద్దుకోవచ్చు. కాబట్టి మీకు వచ్చే అనవసరమైన కోపం కానీ, ఆవేశం కానీ, వెంటనే మాట్లాడేయటం కానీ, తొందరపాటుతనం, ఇవన్నీ కూడా మీరు అదుపులో ఉంచుకోవచ్చు. ఎలా? దైవనామస్మరణ చేస్తూ, లేదా నిత్యం ధ్యానం, యోగా లాంటివి చేస్తూ మనసుని అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది మీ చేతుల్లో పనే. కాబట్టి తప్పకుండా మీరు ఈ ప్రయత్నం చేస్తే మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య గ్రహస్థితి అస్సలు బాగాలేదండి. మీకు ఏది పట్టుకున్నా కూడా అస్సలు కలిసి రావటం లేదు. జీవితం ఎలా ఉంటుందంటే మింగలేక కక్కలేక మీరు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఎవరికైనా చెప్పుకుందామంటే కనీసం వినేవాళ్ళు కూడా లేక, అసలు ఎవరన్నా విన్నా కూడా సరిగ్గా పట్టించుకోకుండా, మనకు కావలసినటువంటి సమాధానాలు, ఓర్పు, ఓదార్పు అనేది అవతల వ్యక్తి దగ్గర మనకు దొరక చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాం, అవుతున్నారు కూడా. కాబట్టి ధనుస్సు రాశి వారు మీరు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏంటంటే వీరి పరిస్థితి ఏంటంటే ఈ మధ్య అస్సలు బాగోలేదు. ప్రతిదీ కూడా విసుగ్గా, చిరాగ్గా, అంటే మనుషులు మనస్తత్వాలు కానివ్వండి, చుట్టూరా ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నారు. వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అంటే వారు ఎంతగానో వాళ్ళ కోసం కష్టపడుతున్నా, వీరి సమయాన్ని వారి కోసం ఇస్తున్నా, నా వారు అని వారికి ఏం చెయ్యబోతున్నా, ఎంత మంచి చెయ్యబోతున్నా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉండి హెల్ప్ చేస్తూ ఉన్నా కూడా అవసరానికి వాడుకుని పక్కకు నెట్టేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ధనుస్సు రాశి వారి యొక్క మనస్సు అనేది చాలా కుంగిపోయింది. ఏమనిపిస్తుంది? మనసులంటే ఇంతేనా, అవసరానికి ఉపయోగించుకొని పక్కకి నెట్టేస్తారా అని మనుషుల మీద నమ్మకం లేకుండా పోయేలాంటి పరిస్థితి వచ్చేసింది. అలాగే ఒక చికాకు, మనుషులంటేనే నమ్మాలనిపించటం లేదు, అలా రోత పుట్టేసింది. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న వాళ్ళ కోసం కష్టపడినప్పుడు అది మన కుటుంబ సభ్యులే అవ్వచ్చు, లేకపోతే స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. అంటే బయట వాళ్ళ సంగతి వేరే విషయం. ఎందుకంటే బయట వాళ్లకు మనం ఎవరికి ఏది చేయము, ఏదన్నా మాట అంటే మర్యాదగా పలకరిస్తే ఏంటంటే ఏంటిని, అంతవరకే కుటుంబ సభ్యులతో అలా కాదు కదా. బంధం అనేది జీవితాంతం కొనసాగుతుంటుంది. ఇంకొంతమందికి మనకు రిలేటివ్స్లో మనం హెల్ప్ చేస్తూ ఉంటాం, స్నేహితులతో చేస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో మనసు చివుక్కుమంటుంది. కానీ కుటుంబ సభ్యులతో అలా కాదు కదా. ఇది జీవితకాలం కలిసి ఉండవలసిన ఒక బంధం. భార్య అవ్వచ్చు, లేదా భర్త అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు. ఇలా ఏంటంటే వీరితో బంధం అనేది శాశ్వతం కదా. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు ఏంటంటే ఎవరి కోసమైతే మనం ఇంత కష్టపడి చేస్తూ ఉంటామో అలాగే వారి దగ్గర నుంచి ప్రేమానురాగాలు అనేవి సరిగ్గా దొరకవు. అంటే ఇంట్లో గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతూ ఉంటాయి. నువ్వెంత అనే స్థాయికి ఎదుగుతూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటారు. అంటే
అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే మానసికంగా ఈ మధ్య కొంచెం నలిగిపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఎంతగానో ప్రేమగా పిల్లల్ని పెంచుకొని వారి కోసం రేయింబవళ్ళు కష్టపడి పస్తులుండి తినక చేతనంత అయినంత వరకు కూడా వారికి ఒక దారినిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారిని ఒక స్థాయిలో నిలబెట్టి ఇంత చేసి కూడా పిల్లలు కనీసం గౌరవ మర్యాదలు కూడా లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వారి కష్టాన్ని బూడిద పాలు చేసేస్తున్నారు. నువ్వెంత అని తిరిగి మాట్లాడుతూ ఉంటే వారి గుండ ముక్కలైపోయింది. వీళ్ళ కోసం ఇంత చేస్తే ఇలా మాట్లాడుతున్నారు. కనీసం ఇంట్లో ప్రేమానురాగాలనేవి దక్కట్లేదు. కనీసం ప్రేమగా వడ్డించే వాళ్ళు కూడా పక్కన ఉండట్లేదు. తిన్నావా లేదా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉండట్లేదు. అలా కాకుండా ప్రేమగా ఇంట్లో భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. భార్య అనుకోండి, భర్త ఇంటికి వచ్చేసరికి చక్కగా అన్నం కూర వండి ప్రశాంతంగా కష్టం మర్చిపోయేలా అన్నం వడ్డించి ఏం చేస్తున్నావు, ఏమైంది, ఏంటి, ఈరోజంతా ఎలా గడిచింది, అంత బాగుందా, లేదా ఏదైనా ప్రాబ్లమ్సా, ఇలా చెప్పి పక్కన కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్తూ వడ్డిస్తుంటే కష్ట సుఖాలన్నీ కూడా చెప్పేసుకుంటారు. ఏమైనా కష్టం ఉంటే కూడా కాసింత ఓదార్పు లభిస్తుంది కదా, ఓదార్పు దొరుకుతుంది. నా కష్టంలో భాగం పంచుకునే వ్యక్తి ఉన్నారు అని తనకు ఒక భరోసా వస్తుంది. చిన్న పలకరింపు, చిన్న మాటే, అంతకంటే ఇంక ఇక్కడ చేస్తున్నది ఏదీ లేదు. ఒక 5 నిమిషాలు పక్కన కూర్చొని ప్రేమగా వడ్డించి ఎలా జరిగింది, ఎలా గడిచింది రోజు అంటే చాలు. వారి మనసుకి ఎంత ఊరట, ఎంత ఓదార్పు. ఇలా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే స్నానం చేయడానికి బకెట్లో వేడి నీటిని పెడితే అలాగా గోరువెచ్చని స్నానం చేసి ఆ భార్య ప్రేమగా పలకరిస్తే భర్త తన కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోతూ ఉంటాడు. అంటే అందరినీ అని కాదండి, ధనస్సు రాశి వారితో కొంతమందికి మాత్రం ఇలా జరగక చాలా కుమిలిపోతూ ఉన్నారు. నిజానికి ధనస్సు రాశి వారు అనే కాదు, ఏ రాశి వారైనా ఎవరైనా బయటకు వెళ్ళి కష్టపడే ప్రతి మగవాడు కూడా ఇంటికొచ్చి కోరుకునే ఓదార్పు ఇదే. ఒక లాలన, ఒక ప్రేమ, ఒక ఆప్యాయకరమైన ఒక పలకరింపు. పగలంతా పడ్డ కష్టం అంతా కూడా దూది పెంచలా ఎగిరిపోతుంది ఇంటికి రాగానే తనకిష్టమైన వ్యక్తులు తనని అంత ప్రేమగా పలకరిస్తే. అలాంటి పలకరింపు లేక, ఓదార్పు లేక ఈ మధ్య ఏంటంటే వీళ్ళు కొంచెం కుమిలిపోతున్నారు. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారాలు దొరుకుతాయి, కానీ ఇళ్లల్లో వచ్చేటటువంటి సమస్యలకి పరిష్కారాలు అనేవి ఎవరు కూడా చెప్పలేరు. అలాగే కొంతమంది భర్తలు భార్యలు ఎంతో ప్రేమగా, అనుకువగా, ఓపికగా ఉంటే భర్తలు ఏంటంటే భార్యను ఒక పని మనిషిలాగా చులకనగా చూడటం. దగ్గరే పడి ఉంటుందిలే, ఎక్కడికి వెళ్తుంది, నా ఇంట్లోనే కదా ఉంటుంది, ఏమోలే తనతో నాకెందుకు అని ఇలా నిర్లక్ష్యంగా చిన్న చూపు చూసే భర్తలు కూడా ఉన్నారు. అంటే వారు వీరు కూడా ఉన్నారు. కాపురం కదా, కలబోత, అలా లెక్క లేకుండా మాట్లాడటం, పట్టించుకోకపోవటం, పని పాట లేకుండా తిరగటం, ఇంట్లో సరైనటువంటి అవసరాలు ఖర్చులు కూడా తీర్చకుండా ఇబ్బంది పెట్టడం, భార్యను ఈ రకంగా తక్కువగా చూడటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ భార్యల మనసు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అలా కాకుండా కష్టపడి వచ్చినటువంటి భర్తకు భార్య ప్రేమగా పలకరిస్తే అన్నీ మర్చిపోతాడు. అలాగే తెచ్చిపెట్టినటువంటి ప్రతి రూపాయిని సరే జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ ఉంటే ఇంట్లో సిరి సంపదలు అనేవి పెరుగుతూ ఉంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకొని, అలాగే కొంతమంది భర్తలు వచ్చేటప్పటికి భార్య అంత ప్రేమగా చూస్తున్నప్పుడు భార్యను ప్రేమగా పలకరించటం, నన్ను నమ్మి తల్లిదండ్రులను వదిలిపెట్టి మరి నా దగ్గరికి వచ్చింది అని అనుకున్నప్పుడు తల్లిలాగా తండ్రిలాగా మారి ఆ భార్యను చూసుకోవటం, ఇలాంటివి చేసినప్పుడు ఆడవారికి బాధల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా ఆ కుటుంబం అంతా అల్లకల్లోలంగానే ఉంటుందండి. ఆ కుటుంబంలో గొడవలు తప్పవు, ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు. పిల్లలు చెప్పిన మాట వినరు. ఎందుకంటే పెద్దవారిని బట్టి ఇంట్లో పిల్లల యొక్క మానసిక స్థితి అనేది కూడా ఆధారపడి ఉంటుందని ఇది గమనించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే బిడ్డల ముందు గొడవ పడి మాట తూలనాడే తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బిడ్డల ముందు ఇలా చేస్తే బిడ్డలు దారి తప్పుతారు, జాగ్రత్త. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే ఈ మధ్య
గొడవలు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మీరేంటంటే కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి. చిన్న వయసు నుంచి కూడా వీరు పడ్డ కష్టాలనేవి మామూలువి కాదు. కాబట్టి వారు కష్టపడి మానసికంగా కుమిలిపోయినా ఏదన్నా ఒక మాట అన్నా ఏదన్నా ఒక పని చేసినా ఎవరి కోసమైతే కష్టపడ్డారో వాళ్లే అర్థం చేసుకోపోయేసరికి వీళ్ళలో ఒకలాంటి విసుగు చిరాకు అనేవి చోటు చేసుకున్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరేంటంటే ఎవరి పరిస్థితులైనా ఎవరికి ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా ఏదన్నా బాధలో ఉంటారో, ఇప్పుడు మీకు ఎలాగైతే ప్రేమానురాగాలనేవి కావాలని మీరు కోరుకుంటున్నారో అలాగే మీ దగ్గర నుంచి అలాంటి ప్రేమ కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ మీ తప్పు లేదు, అవతల వాళ్ళ తప్పు కూడా లేదు. మీరేంటంటే అర్థం చేసుకుని కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. అంత కష్టం వారి కోసం చేస్తున్నప్పుడు, అంత కష్టపడి వారి కోసం ₹1 సంపాదించి ఎన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఒక్క ప్రేమగా ఒకటి మాట్లాడటం చెయ్యలేరా? ఇది కూడా మన బాధ్యత అనుకొని చేసేస్తే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం అనేది దొరుకుతుంది కదా. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. కఠినంగా మాట్లాడే మాట కన్నా ప్రేమగా పలకరించే ఒక్క పిలుపుకి ఏంటంటే, ఒక్క పలకరింపుకి ఏంటంటే అందరూ కూడా మీకు బానిసలు అవుతారు, మీ ప్రేమకు బానిసలు అవుతారు, మీ చుట్టూ ఉంటారు. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు అంటే అందులో సుఖం రాదండి. అవసరాలకు ఉంటుంది, వాడుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ అందులో ప్రేమ ఉండదు. మీరు ఇంత కష్టపడి వారి కోసం సంపాదించేవారు రవ్వంత ప్రేమ చూపిస్తే అదే గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు అనేది అందులో సుఖం రాదండి. అవసరాలకు ఉంటుంది, వాడుకుంటాను, అంతే, ఇంకా అంతకు మించి ఏమీ ఉండదు. అందులో ప్రేమ అనేదాన్ని మీరు గనక కలుపుకున్నట్లయితే మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, వారు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి మాట తీరుని మార్చుకోండి. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ప్రేమగా పలకరించండి. ఏదైనా వాళ్ళు అనుకున్నా చేసినా కూడా మీరు పట్టించుకోకండి. మీ ఓర్పుతో మీరు ఎంత ఓర్పుగా ఉండగలిగితే అవతల వారి మనసు కూడా మీరు అంతలా మార్చుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటి నియమాలను అయితే మీరు కొన్ని పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య అసలు గ్రహస్థితి అనేది మీకు బాగలేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, డబ్బులు చేతికి అందట్లేదు, పని సరిగ్గా ఉన్నా కూడా మీ దగ్గర డబ్బు కూడా సరిగ్గా అందట్లేదు, చాలా విసుగ్గా ఉంటున్నారు. అంటే ఎవరిని కలిసినా కూడా వారి దగ్గర నుంచి ఏదో ఒకటి అవమానాలు ఎదురవటం, నిందలు ఎదురవటం, ఇలా చాలా బాధగా డల్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మీరు సోమవారం రోజు కాసింత శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా చక్కగా స్నానం చేసి శివుడికి చెంబుడు నీటిని అభిషేకం చేసి మారేడు దళం మీద చక్కగా దీపం వెలిగించి శివాలయంలో ఆ నంది చెవులలో మీ యొక్క కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకొని కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చుని రండి. అలాగే విభూతిని కూడా నుదుటిని ధరించండి. ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంటుంది. మీ జాతకం మారిపోయే అవకాశం ఉంటుంది. శివానుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది. అలా కాసేపు ఆ దేవాలయంలో కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవటం వల్ల మీకంతా అనుకూలంగా మారుతుంది. మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. అలాగే మీరు కోరినట్లుగా జరుగుతుంది. డబ్బు పరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. మీ సమస్యలన్నింటి నుంచి కూడా మీకు మూసుకుపోయిన ద్వారాలు అన్నవి తెరుచుకుంటాయి. ఎందుకంటే ఆయన ప్రేమగా పలకరిస్తే పొంగిపోతాడు, చెంబుడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు, కోరిన వరాలని అందించేస్తాడు, సంబరపడిపోతాడు. కాబట్టి చక్కగా చెంబుడు నీటితోనైనా స్వామివారిని అభిషేకం చేయించుకొని నమస్కారం పెట్టుకొని వస్తే మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. లేకపోతే ఈ మధ్య సమస్యలు అనేవి ఎక్కువయ్యాయి. ఈ విధంగా చేస్తే ఆ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. గ్రహాలు మీకు అనుకూలంగా వస్తాయి. బాధపడవద్దు. మీకు అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండేటటువంటి రోజు అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నిజంగా ఈ రాశి పరంగా మీకు చాలా అదృష్టవంతులండి. కష్టాలు ఉంటాయి, ఎంత కష్టపడితే తప్ప మీకు రూపాయి అనేది రావటం లేదు. అలాంటి రూపాయి అనేది మీ దగ్గరకు కూడా నిలబడటం లేదు. ఎందుకంటే రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరికి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కుతుంది. అలాగే కుటుంబ తరపు నుంచి కూడా ప్రేమాభిమానాలు అందుతూ ఉంటాయి. కాస్త కోపాన్ని తగ్గించుకోండి. ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, శివారాధన మీకు తప్పనిసరి.
ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేవి మీకు ఈ మధ్య తరచూ ఎక్కువ అవుతున్నాయి. మీకు కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళైందండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీరు మీ మీద కూడా ధ్యాస అనేది ఉంచుకోండి. చక్కగా ప్రశాంతంగా తినండి, ప్రశాంతంగా నిద్రపోండి. పనులు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయండి. బాధ్యతలను మనం నిలబెట్టాలి అంటే ముందు మన ఆరోగ్యం అనేది సరిగ్గా నిలబెట్టుకోవాలని గుర్తుంచుకోండి. కాబట్టి ప్రత్యేకంగా మీ ఆరోగ్యం మీద కాస్త దృష్టి అనేది ఉంచండి. అలాగే మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుందండి. అలాగే స్నేహితులు కూడా కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి బయట కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరి విషయాల్లో తల దూర్చొద్దు. ఎవరిని కూడా మీ జీవితంలోకి దూర్చనీయద్దు. నరదృష్టి నుంచి బయటపడటం కోసం సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి రావటం, స్నానం చేసే నీటిలో చిటికెడు విభూతి వేసి స్నానం చేయటం, నుదుటిన ధరించటం ఇలా చేసుకోవటం వల్ల కూడా చాలా మంచిది. అలాగే శుక్రవారం, శనివారం రోజున అలాగే సోమవారం రోజున మీరు నిత్య దీపారాధన చేసుకోవటం మంచిది. శుక్రవారం లక్ష్మీనారాయణులకి, సోమవారం శివపార్వతులకి ఇలా మీరు దీపారాధన చేసుకుని దీపంలో యాలక్కాయని వేసుకోవటం, ఇంకో రోజు లవంగం వేసుకోవటం వల్ల లవంగ దీపం ఏంటి అంటే కష్టాలను దూరం చేస్తుంది. యాలక్కాయ దీపం ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇలాంటి నియమాలను పాటిస్తే కాస్త రాళ్ల ఉప్పు ఎడమ చేతితో దిగదీసుకొని మీరు పక్కకు పడవేస్తే దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి తగ్గిపోతుంది. మీకు ఈ మధ్య మనసు అనేది అస్సలు కంట్రోల్లో లేకుండా పోతుంది ఈ దిష్టి ప్రభావం వల్ల. కాబట్టి కాస్త అవకాశాన్ని చూసుకొని ధ్యానం చేసుకోండి. అలా ధ్యానం చేయటం వల్ల మీకు కాసింత మానసిక స్థితి అనేది అదుపులోకి వస్తుంది. మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది. కాబట్టి ఇంకొక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ధ్యానం చేయండి. అలా చేయటం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ జూన్ నెలలో మీరు ఎవరిని కలవబోతున్నారో ఏంటి అని అంటే గనక మీకు ఒక మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టే ఒక వ్యక్తిని మీరు కలవబోతున్నారు. ఎందుకంటే ఇంతకాలం మీకు ఏదైతే చెడు కాలం అది జరిగిందో ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళి కొంచెం మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ గ్రహస్థితి అనేది కొంచెం బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మీకు అదృష్టపు ద్వారాలు అన్నవి తెరుచుకుంటాయి. మీకు ఒక ఆపర్చునిటీస్ అన్నవి ఈ వ్యక్తుల ద్వారా మీకు కలిసి వస్తాయి. మీరు ఎన్నాళ్ళగా ఏదనుకుంటున్నారో అవి నెరవేరబోతున్న ఈ వ్యక్తి వల్ల. కాబట్టి చూశారు కదా ధనుసు రాశి వారు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అని. ఇక ఎవరైతే కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, మాకు లక్ అనేది లేదండి, జనాకర్షణ ధనాకర్షణ లేదండి అని బాధపడేవారు, ఉద్యోగం లేదండి అనేవారు, బిజినెస్లో గ్రోత్ లేదండి అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే మన దగ్గర బిలియనర్ చక్ర అని ఉంటుందండి. ఈ బిలియనర్ చక్ర ఒకటి మీ జోబులో పెట్టుకుని వెళ్తే జనాకర్షణ ధనాకర్షణ డబ్బు ఆస్తి ఐశ్వర్యం అన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా లక్కు. ఎవరికైనా బిలియనర్ చక్ర కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.